నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 5th ఎపిసోడ్ అంబ భీష్ముడు. అంబ విచిత్రవీర్యుణ్ణి పెళ్లి చేసుకోను అని ఎందుకు చెప్పిందో తెలుసుకుందామా? అంబ భీష్ముడితో, ఓ గంగాపుత్ర, శాస్త్రాలు చదివావు, ధర్మాలన్నీ నీకు తెలుసు. నేను మానసికంగా శోభలరాజు సెలవుణ్ణి పెళ్లి చేసుకున్నాను. నువ్వు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకుని వచ్చావు. నువ్వు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో అదే చెయ్యి అని చెబుతుంది. అప్పుడు భీష్ముడు ఆలోచించి అంబను సెలవుడి దగ్గరికి పంపిస్తాడు. కానీ సెలవుడు అంబను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అంబను స్వయంవరంలో గెలుచుకుంది భీష్ముడు కాబట్టి. భీష్ముడు చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి అంబను సెలవుడు హస్తినాపురానికి తిరిగి పంపిస్తాడు. అంబ తిరిగి హస్తినాపురం వచ్చి భీష్ముడితో జరిగిన విషయం చెప్తుంది. భీష్ముడు విచిత్రవీర్యుణ్ణి అంబని పెళ్లి చేసుకోమని చెప్తాడు. కానీ విచిత్రవీర్యుడు ఒప్పుకోడు. అప్పుడు అంబ భీష్ముణ్ణి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ భీష్ముడు తన ఇచ్చిన మాట చెప్పి నేను చేసుకోలేను అని చెప్తాడు. అంబ భీష్ముడు కారణంగా తన జీవితం ఇలా అయ్యిందని బాధ, ద్వేషంతో అక్కడి నుంచి అడవులకి వెళ్ళిపోతుంది. రోజు రోజుకి అంబకి భీష్మునిపై కోపం పెరుగుతూ ఉంది. ఎలా అయినా భీష్ముణ్ణి నాశనం చేయాలి అని అనుకుని జీవిస్తూ ఉంటుంది. అసలు అంబ భీష్మునిపై పగ ఎలా తీర్చుకుందో రేపు చూద్దామా?